హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే మష్రూమ్ చనా కుర్మా కర్రీ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేరే లెవెల్‌లో ఉంటుంది అసలను. కుర్మా చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను కళాయి పెట్టుకొని ఇది చనా మిక్సీ పట్టేసుకుని ఉడకబెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఒక 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఒక సాల్ట్ కూడా రుచి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా అంతా మంచిగా వేయించేసుకోవాలి. ఇవి దాంట్లో నేను పచ్చి పసుపును ఇలా తురుముకొని వేసుకున్నాను. ఈ పచ్చి పసుపు వేసుకోవడం వల్ల మన స్కిన్కి చాలా మంచిది. చాలా బాగుంటుంది కూడాను. కర్రీ కూడాను ఇంకా టేస్టీగా వస్తుంది. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి వేసుకుని బాగా కచ్చపచ్చ వేయించుకోవాలి. బాగా ఏగనివ్వాలి. ఇవన్నీ కొంచెం మసాలా పోయే వరకు బాగా ఏగనివ్వాలి. దాంట్లో నేను చనా ఉంది కదా, మిక్సీ పట్టేసుకున్నది పేస్ట్ వేసేసుకోవాలి ఇందులోకి. అది బాగా కొంచెం ఆయిల్లో బాగా ఏగనివ్వాలి. సరిపోయినంత వాటర్ వేసేసుకొని సరిపోయినంత కారం పొడి కూడా వేసుకోవాలి. అదంతా బాగా ఆయిల్లో మంచిగా ఏగిపోయే దగ్గరికి ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. దాంట్లోని మష్రూమ్ ఫ్రాస్ట్ వేసుకోవాలి. వాటర్ అన్నీ వేసుకున్నాకను అన్నీ బాగా ఏగనివ్వాలి. అవి కూడాను ఏగనిచ్చి దాంట్లోని సిమ్లో పెట్టి కుర్మా అయితే అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకుంటాను. ఇది అయితేనే రోటీల్లోకి, బిర్యానీలోకి, చపాతీల్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు. కొంచెం తక్కువ కావాలంటే తక్కువగా చేసుకోవచ్చు. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.